సో మనకిప్పుడు ఈ నల్ల మచ్చలు వస్తూ ఉంటాయి, మంగు మచ్చలు కూడా అంటూ ఉంటారు. సో అవన్నీ కూడా మనకి అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్స్లో వీటికి అన్నిటికీ ఒకటే ట్రీట్మెంట్ ఉంటుందా, లేదంటే దేనికి దానికి సపరేట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి? నో. సో ఎలా అయితే ప్రతి ఒక కండిషన్కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయో, ఈవెన్ పిగ్మెంటేషన్ కూడా ఒక బ్రాడ్ టర్మ్, ఇట్స్ అన్ అంబ్రెల్లా. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిగ్మెంటేషన్ ఉంటుంది అండ్ పిగ్మెంటేషన్ కూడా డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. సో బేస్డ్ ఆన్ మనకి ఎంత పిగ్మెంటేషన్ సివియరిటీ ఉంది, ఎప్పటి నుంచి ఉంది, దేనివల్ల వచ్చింది, సో దీన్ని బట్టి మన ట్రీట్మెంట్ లైన్ అనేది మారుతుంది. సో ఇనిషియల్గా ఏంటంటే సన్ స్క్రీన్, నైట్ క్రీమ్ అప్లికేషన్స్ ఇవి రెగ్యులర్గా వాడడానికి ఇస్తాం. ఎండలో ఉంటే కూడా వస్తుంది అంటారు. డెఫినెట్లీ ఎండలో ఉంటే వెన్ యూ ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్డ్, సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ స్కిన్ టైప్కి ఫోటో ఏజింగ్ అనేది వచ్చేస్తుంది. బ్రౌన్ స్పాట్స్ వస్తాయి, రింకిల్స్ స్టార్ట్ అవుతాయి, కళ్ళ దగ్గర ముడతలు వస్తాయి, ఫోర్ హెడ్ మీద లైన్స్ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా ఏజింగ్ సైన్స్ బికాస్ ఆఫ్ లైట్. సో నాట్ ఓన్లీ సన్లైట్, ఈవెన్ ఆర్టిఫిషియల్ లైట్స్, మనం ఏదైతే ఆర్టిఫిషియల్ లైట్స్కి ఎక్స్పోజ్ అవుతామో, లైక్ హౌ పీపుల్ హూ ఫేస్ కెమెరా అ లాట్ ఆర్ హూ ఫేస్ సిస్టమ్ అ లాట్. సో ఈవెన్ కంప్యూటర్ స్క్రీన్ ముందు ఎక్కువసేపు కూర్చుని ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకు కూడా ఈ డల్ స్కిన్ ఇష్యూ చాలా కామన్గా వస్తుంది. ఎందుకంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఫోటో ఏజింగ్. సో ఆ యూవీ లైట్ రేడియేషన్ ఏదైతే ఉంటుందో అది తెలియకుండానే స్కిన్ని డీహైడ్రేట్ చేసేస్తూ ఉంటుంది. అండ్ దెన్ మనకి ఫేస్ మీద ఈ లైన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ పిగ్మెంటేషన్ కండిషన్స్ అన్నిటి కూడా ఇండోర్స్ ఉన్నా అవుట్డోర్స్ ఉన్నా సన్ స్క్రీన్ అప్లికేషన్ 2 times a day కంపల్సరీ చేయాలి. మాయిశ్చరైజర్ రెగ్యులర్గా అప్లై చేయాలి. ప్రాపర్ ఫేస్ వాషెస్ వాడాలి. దొరుకుతుందని చెప్పి ఏహెచ్ఏ బిహెచ్ఏ ఫేస్ వాషెస్ ఎక్కువ వాడకూడదు. దే ఆర్ ఎక్స్ఫోలియేటింగ్. అండ్ నైట్ క్రీమ్స్ ఏవైతే ఉన్నాయో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది వాళ్ళ స్కిన్ టైప్కి సెట్ అయ్యేటట్టు చూసి వాడుకోవాలి. సో దానికి మన దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మ్యామ్? సో మనకి ఒకవేళ సివియరిటీ ఎక్కువ ఉంటే కెమికల్ పీల్స్ తోటి స్టార్ట్ చేస్తాము. సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవా? కెమికల్ పీల్స్ ప్రాపర్ ప్రికాషన్స్ తోటి వాడితే చేస్తే జనరల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇన్ కేస్ మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోతే ఏ ప్రొసీజర్కైనా సైడ్ ఎఫెక్ట్ రావచ్చు. మనం స్కిన్ లేయర్ని కెమికల్గా ఎక్స్ఫోలియేట్ చేస్తున్నాం, దాని తర్వాత వాళ్ళు సన్ స్క్రీన్ అప్లై చేయలేదు లేదా నైట్ క్రీమ్స్ ప్రాపర్గా వాడలేదు అంటే డెఫినెట్లీ దే కెన్ గెట్ ట్యాన్డ్. సో అందుకని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ప్రాపర్గా ఫాలో అవ్వాలి. ఇన్ కేస్ వాళ్ళు ఫాలో అయితే మాత్రం వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. రిజల్ట్స్ కూడా వాళ్ళు వితిన్ 2 to 3 weeks చూస్తారు.